దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రూపాయి చెల్లిస్తే కేంద్రం 42 పైసలే ఇస్తోందని అన్నారు. ఇక కొన్ని జిల్లాలను సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సీఎం ఖండించారు. ఏ జిల్లాను తొలగించడం కానీ కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన కానీ తమ ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రజాపాలన ప్రగతి బాటలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో సీఎం ఓటు వేశారు. ప్రజాస్వామ్య సౌధానికి పునాది ఓటు అని గుర్తు చేశారు. కేసరగుట్ట రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న కేసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్ సీఎం ని కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించనున్న జాతర మహోత్సవానికి కూడా హాజరు కావాల్సిందిగా సీఎంని ఆహ్వానించారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణకు లక్షల కోట్లిచ్చామని బీజేపీ నేతలు చెప్తున్నారని, కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయన్నారు. తెలంగాణ రూపాయి చెల్లిస్తే కేంద్రం 42 పైసలిస్తోందన్నారు. అదే బీహార్ రూపాయి పన్ను చెల్లిస్తే కేంద్రం 6 రూపాయలకు పైగా తిరిగిస్తోందని తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ రోజైనా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడారా అని ప్రశ్నించారు. తెలంగాణకు అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదని, మనం చెల్లించిన నిధులు తిరిగిస్తే చాలని చెప్పారు. కేంద్రానికొచ్చే పన్నుల్లో దక్షిణాది రాష్ట్రాలే 40% పైగా చెల్లిస్తున్నాయని తెలిపారు. తెలంగాణకు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేయటమే కాదు, హైదరాబాద్ కు వచ్చిన సెమీకండక్టర్ ప్రాజెక్టును కూడా మోదీ ఒత్తిడి చేసి ఏపీకి తరలించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రము ఇంత ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు 12 సంవత్సరాలల్లా మీరు ఒక్కసారైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేద్దాము, దీనికి మేము మోడీ దగ్గర నిధులు తెస్తామని మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నారా? నరేంద్ర మోడీ గారు ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినా, స్పెషల్ ప్రాజెక్ట్ ఇచ్చినా, స్పెషల్ డెవలప్మెంట్ స్పెసిఫైడ్ అథారిటీస్ ఏమని ఇస్తే మీరు సాధించినట్టు డివల్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినవి మనం చెల్లించిన దాంట్లో రూపాయి చెల్లితే 58 పైసలు తినేసి 42 పైసలు మనకిస్తే ఇక చూసినా మేము నిధులు తెచ్చినాం ఈ లక్షల కోట్లు అంటున్నాం. నువ్వు ఎంత చెప్తే అందులో 58% వాళ్ళ దగ్గర ఉండిపోయి 42% నువ్వు చెప్పే లెక్క. నా రూపాయలో నువ్వు 42 పైసలు నాకు ఇస్తున్నావు, నాకు అదనంగా నువ్వు ఇచ్చింది ఏంది? ఈ వారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కొడవటంచ గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అతిథి గృహంతో పాటు ఇతర అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరులో బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. భూపాలపల్లిని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. అదేవిధంగా జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డుని రద్దు చేస్తారని జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై సీఎం స్పష్టతనిచ్చారు. ఏ జిల్లాను తొలగించడం కానీ కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన కానీ ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. అలాంటిదేవైనా చేయాలనుకుంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి అసెంబ్లీలో చర్చించి ప్రతిపక్షాల సూచన తీసుకున్నాకే జిల్లాల గురించి ఆలోచిస్తామన్నారు. సింగరేణి మెడికల్ బోర్డుకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని సైతం సీఎం ఖండించారు. కార్మికుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప నష్టం కలిగే నిర్ణయం తీసుకోదన్నారు. సింగరేణి గని కార్మికులు తమ భుజాలపై మోసి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారన్నారు. 600 జనాభా ఈనాడు 60,000 ఓట్లతోని జిల్లా కేంద్రంగా భూపాలపల్లి మున్సిపాలిటీగా ఈ రోజు రాష్ట్రానికే వన్నె తెచ్చే ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఈనాడు మన కళ్ళ ముందల్లే చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా
భూపాలపల్లి అభివృద్ధి చెందింది అనంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది. అయితే మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. నేను నిశ్చితంగా గమనిస్తున్నా. మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అనంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనుల కోసం 6,116 కోట్లను కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తొలి మలివిడత పోరాటంలో వరంగల్ జిల్లా ప్రజలు, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పాత్ర, ప్రొఫెసర్ జయశంకర్ పాత్రను సీఎం గుర్తు చేశారు. 2027లో నిర్వహించబోయే గోదావరి పుష్కరాల గురించి ప్రస్తావిస్తూ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి ఆలయాన్ని పర్యాటక పుణ్యక్షేత్రాలు తీర్చిదిద్దుతామన్నారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులను నిర్మించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.